చంచలమ్మ పంతులు గారికి ఫోన్ చేసి సింధూర జాతకంలో ఉన్న దోషం పోవాలి అంటే దానికి ఏదైనా పరిష్కారం ఉండే తీరాలి కదా, అదేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పంతులు గారు అయితే చండీ హోమం జరిపించాలి, అలా అయితే సింధూర జాతకంలో ఉన్న దోషం అయితే పోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే అది రేపే పెట్టండి, ఆ హోమాన్ని నేను జరిపిస్తాను దగ్గరుండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పంతులు గారు అందరూ కలిసి అయితే ఆ చండీ హోమాన్ని చంచలమ్మతోని జరిపిస్తూ ఉంటారు. ఇంతలో సింధూర చంటి దగ్గరికి చాలా సంతోషంగా వెళ్ళి, మీరు నాకు ఎంతగా ముద్దొస్తున్నారో తెలుసా అని చెప్పేసి అయితే చంటికి ముద్దులు పెడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న చంటి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటమ్మాయి గారు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర మాత్రం, మీరు ఏం మాట్లాడారో మీకు గుర్తుందా? భార్య జాతకంలో దోషం ఉంటే భర్త భార్యని వదిలిపెట్టేయాలా, అలా ఎప్పటికీ చేయకూడదు అని ఒక మాట మీరు అన్నారు చూడండి, ఆ మాటతో మీరు నాకు బాగా నచ్చేశారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం, ఒకవేళ నాకే అలాంటి పరిస్థితి వస్తే మీరు నన్ను వదిలిపెట్టరు అన్న నమ్మకం నాకైతే కుదిరింది బాగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏం మాట్లాడుతున్నారు అమ్మాయి గారు మీరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం, అవును నా జీవితంలోనే అలా జరిగితే మీరు నన్ను ఎప్పటికీ వదిలిపెట్టరు అన్న నమ్మకం నాకైతే బాగా కుదిరింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి వైపు చాలా సంతోషంగా సింధూర చూసుకుంటూ తనకి నా మీద ఎంత ప్రేమ ఉంది అని చెప్పేసి అయితే చంటి వైపు అలా చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి కూడా సింధూర వైపు చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ అయితే ప్రేమగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.